హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వేర్స్ ఆఫ్ శ్రీ. మేమైతే మురళీ ఫార్చ్యూన్ రోడ్లో ఉన్న ది షవర్మా కంపెనీకి వచ్చాము. వెజ్ షవర్మా ట్రై చేద్దామని నేను మా మావయ్య వాళ్ళ పిల్లలం వచ్చాము. వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. నేను వీడియో షూట్ కోసం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చాను. అంబియన్స్ అయితే ఓవరాల్గా పర్లేదనే చెప్పుకోవచ్చు, సూపర్ అనేం కాదు. మేము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ప్లేస్ అయితే వెతుక్కున్నాము. కరెక్ట్గా ఏసీ లేని చోట కూర్చున్నాం. ఇదే మెన్యూ గైస్. ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నట్టు అనిపించింది. ఈలోపు మా చెల్లిని పంపించాము ఆర్డర్ ఇమ్మని. తనేమో షవర్మాని కాస్త శర్మా చేసింది. 4 షర్మాస్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందనమాట. ఈలోపు మేము రాక్ పేపర్ సిజర్ షూ ఆడాము. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే బిల్ పే చేయాలి అని. సో మొత్తానికి ఏదోలాగా గేమ్ని మ్యానిపులేట్ చేసి ఎవరం ఓడిపోలేదు అని చెప్పి లాస్ట్కి డిసైడ్ చేసామన్నమాట. మా నలుగురిలో ఫస్ట్ మోహన్ సాయి అవుట్ అయిపోయాడు. అంటే ఆడ్గా తనే పెట్టాడని తీసేయమని చెప్పాము. ఆ తర్వాత మేము ముగ్గురం ఆడాము. ఆడిన దాంట్లో మోనికా ఆడ్గా ఉందని తీసేయమన్నాము. మేమిద్దరు ఆడిన దాంట్లో నేను అవుట్ అయ్యాను అనమాట. మొత్తానికి ఎవరు అవుట్ అవ్వలేదు, అందరం గెలిచామని చెప్పి బిల్ టాపిక్ని మాత్రం పక్కన పెట్టేశాం. ఈ లోపైతే మన ఆర్డర్ వచ్చేసింది, పిలిచారు. నేను మా చెల్లి వెళ్ళి పికప్ చేసుకున్నాము. ఏసీ రావట్లేదని చెప్పి ఫస్ట్ కూర్చున్న ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఏసీ వచ్చే ప్లేస్లో కూర్చున్నాం అనమాట. ఎంజాయ్ చేయాలి కదా తింటూ. సో నేనైతే ఫస్ట్ టైం షవర్మా తినడం, వెజ్ షవర్మా. నార్మల్గానే అసలు షవర్మా తినడం ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఓపెన్ చేయాలో కూడా ఐడియా లేదు. అందుకే హాఫ్ వరకు మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ దాన్ని తినేలాగా ఓపెన్ చేశాను. ఇలా బ్యాక్గ్రౌండ్లో మా మామయ్య వాళ్ళ పిల్లలేమో ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎస్థెటిక్ ఫొటోస్. ఈలోపు నేను వీడియో తీసేసుకుంటున్నాను. నేనైతే టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో ఆ క్యారెట్, క్యాబేజ్ అండ్ మయోనీస్ వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఈ షవర్మా వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇది ఓన్లీ వెజ్ అనమాట. పన్నీర్ అయితే 180 పడుతుంది. పన్నీర్ టేస్ట్ తెలీదు, మరి ఎలా ఉండిద్దో. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ముగ్గురం అయితే తినేసాము. ఈలోపు అయితే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ తింటుంది. మేము ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చాలా ఇరిటేట్ చేసేసాము. తను ఎప్పుడు తినిద్దా, ఎప్పుడు వెళ్దామని వెయిట్ చేసాము. అదేమో కామ్గా తినేసి బయటకు వెళ్ళిపోయింది. ఈలోపు మేము కూడా బిల్ పే చేసేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఫొటోస్, వీడియోస్ అలా తీసేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. అలా డే బాగా గడిచిందనమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ డూ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.